మనకు కనెక్టివిటీ అయిపోతాడు. కనెక్టివిటీ అయిపోయి తను ఫ్రీ అవుతాడు, కొంచెం ఫస్ట్ ఫ్రీ అయ్యి మనని కూడా కొన్ని విషయాలు అడుగుతుంటాడు. సో ఈ విధంగా తనతో మాట్లాడి మెల్లగా మన బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది స్కిల్, ఇది నీ దగ్గర ఉండాలి అంతే. నువ్వు డైరెక్ట్ పోయి మన బిజినెస్ ఎంత గొప్పదైనా, ఎంత మంచి ప్రొడక్ట్లు ఉన్నా తను ఎంబడే యాక్సెప్ట్ చెయ్యడు, అంతే. అది ఈ హ్యూమన్ సైకాలజీ అది. సో ఇక్కడ ఆ స్కిల్ అనేది ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవాల్సిందే, తప్పదు. హోమ్ మీటింగ్ ఎలా చేయాలి అంటే ఇట్లనే చేయాలి. మనం వెళ్ళి తనను కొంచెం మనతోటి కనెక్టివిటీ చేసుకొని మనతోటి ఫస్ట్ ఇంటర్వ్యూ కావాలి ఆయనకు. మనకు కొంచెం వేరే విషయం, బిజినెస్ కాకుండా కొంచెం మాట్లాడి తర్వాత బిజినెస్ ప్లాన్ చెప్తే తను వింటాడు. విని కొన్ని క్వశ్చన్స్ వేస్తే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా చెప్పాలి. సార్ ఇవన్నీ మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ కావాలంటే ఒక మీటింగ్ ఉంటుంది, ఈ రోజు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ రండి. అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద చెక్కులు తీసుకునే వాళ్ళు వస్తారు. ఆ చెక్కులు తీసుకునే వాళ్ళందరూ అక్కడ మాట్లాడతారు, మీకు కనిపిస్తారు. మీరు వచ్చి అక్కడ మీటింగ్ లో ఒక 1 hour or 2 hours అక్కడ కనుక ఉండగలిగితే మీ వీడియో డౌట్లు అన్ని క్లియర్ అవుతాయి. ఇది స్కిల్, ఇది నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. కంపల్సరీ ప్రతి ఒక్క లీడర్కి ఉండాల్సిందే ఇది. ఇవన్నీ లేకపోతే బండి ముందరికి వెళ్ళదు మనకి. సో ఇట్లా హోమ్ మీటింగ్ మాత్రం అది కంపల్సరీ. సార్ ఈ బిజినెస్ లో మాత్రం హోమ్ మీటింగ్ ఊపిరి. హోమ్ మీటింగ్ లేకుండా నువ్వు ఇందులో సక్సెస్ కాలేవు. హోమ్ మీటింగ్ చేయకుండా ఎప్పుడు చేయాలా సార్ అంటే సడన్ ఒక పొజిషన్కి వచ్చినాక మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే హోమ్ మీటింగ్. అదే విధంగా మనకి బిజినెస్ ప్లాన్ నాకు తెలిసి తన ఇంటి దగ్గర ఈ ప్లాన్ మొత్తం అయితే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్లాన్ ఏం చెప్పొద్దు, ఓన్లీ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్, ఓన్లీ ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పండి. సార్ ఇవి ఉన్నాయి, ఇవి ఇలా పనిచేస్తాయి, మేము వాడినాం, యూజ్ చేసినాం, చాలా బాగున్నాయి, మీరు కూడా యూజ్ చేస్తే మీకు కూడా అదే రిజల్ట్ వస్తుంది అన్న ఉద్దేశిస్తాడు. అంతేగాని అక్కడనే పెన్ను కాపీ తీసి ఇక 8%, 5%, 8%, 12% మొత్తం చెప్పినాము. ఆయన ఏమంటే నాకు బాగా అర్థమైంది, ఇక ఓకే నేను చేస్తా అంటాడు. సార్ మీటింగ్ ఉంటుంది అంటే ఇంకా మీటింగ్ ఎందుకు, నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది నువ్వు చెప్పింది, ఇక నేను మీటింగ్కి ఏం రాను, కానీ ఇక చూడు రేపటి నుంచి నేను ఎట్లా చేస్తున్నాను అంటాడు. ఆయన ఎట్లా చేసేది మనందరికీ తెలుసు, చెయ్యడు. కాబట్టి ఓన్లీ పెన్ను పేపర్ అవసరం లేదు నాకు తెలిసి, ఓన్లీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వండి, కొంతమంది టెస్టిమోనియల్ చెప్పండి, ప్లస్ అక్కడ మీటింగ్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళు మాట్లాడతారని చెప్పండి. కొంచెం క్యూరియాసిటీ కలిగించి మీటింగ్ తీసుకురండి. సో ఇది స్కిల్ కంపల్సరీ, ఇది చేయాల్సిందే లీడర్. ఇవన్నీ నేర్చుకోవాలి సార్, మనం అన్ని నేర్చుకోవాలి, తప్పదు. ఇందులో నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. సార్ చదువు రాదు కానీ నేర్చుకోవాలంటే చదువు అవసరం లేదు, అప్పుడే చెప్పినట్టు అంతే, బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇది తర్వాత ఇక్కడ లీడర్షిప్ స్కిల్స్ లో మన టీం విషయానికి వస్తే, మన టీము మనం చెప్పింది వినదు సార్. మనం చెప్పింది టీం వినాలనే రూల్ లేదు, కానీ ఒకటి మాత్రం మనం చేసేది మాత్రం టీం చేస్తాడు. చెప్పింది వినదు, చేసేది చేస్తుంది. మనం ఏం చేస్తే టీం అది చేస్తుంది కంపల్సరీ. అందుకే మనం ఏదైతే చెప్తున్నామో చెప్పడంతో పాటు మన టీంకు చేసి చూపెట్టాలి. ఎప్పుడైతే మనం చేసి చూపెడతామో మన టీము మనల్ని అబ్జర్వ్ చేస్తుంటది. ఓహో మా లీడర్ ఇలా చేసిండు కాబట్టి నేను కూడా ఇలా చేయాలి, మా లీడర్కి ఇలా చేస్తే చెక్ వస్తుంది కాబట్టి నేను కూడా ఇలానే చెయ్యాలి అన్న ఉద్దేశంతో అక్కడ టీం మనని ఫాలో అవుతుంది. టీం అనేది మనని అబ్జర్వ్ చేస్తూ కాపీ చేస్తుంటది లీడర్ని. ఎప్పుడైతే మనము చేసి మన టీంకు చూపెడతామో వాళ్ళు కూడా మనని కాపీ చేస్తూ మన వెంబడి నడుస్తారు. ఇది స్కిల్ కంపల్సరీ. ఇది కూడా కంపల్సరీ మనం కావాలి. చాలా మంది ఏం చేస్తారంటే లీడర్స్ చెప్తారు, చెయ్యడు, ఈయననే చేయడు. అందరికి 5 o'clock ఖచ్చితంగా మీరు లేవాలంటాడు. అందరు జూమ్లు ఉంటారు కానీ టీం మొత్తము సార్ ఉండడు. వాళ్ళు వెతుకుతుంటారు, సార్ రాలేదు అని. సరే అని అట్లా 4-5 సార్లు చూసిన తర్వాత ఏం చేస్తారంటే సార్ రాడలే, మెల్లగా వస్తాడు సార్ అన్నట్టు వాళ్ళు కూడా మెల్లగానే వస్తారు. ఇక
సార్ మెల్లగా వచ్చి మీరు మెల్లగా వచ్చి మీరు మెల్లగా వచ్చి తర్వాత ఇక అది ఇంకా పోతుంది బండి ముందరకు. అట్లా ఇవన్నీ స్కిల్స్ మనం కంపల్సరీ లీడర్కు కావాల్సిన స్కిల్స్ ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ బిజినెస్ లో మాత్రం కంపల్సరీ అవసరం. అట్లా మనం ఇది నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే టీం తోటి మనం కనెక్టివిటీ అయి ఉండాలి సార్. కమ్యూనికేషన్ తోటి ఉండాలి టీం తోటి కంపల్సరీ. నీ టీము తోటి కంపల్సరీ కనెక్టివిటీ కమ్యూనికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంతేగాని ఎప్పుడో ఒకసారి ఎలక్షన్లకు లీడర్ వచ్చిపోతాడు చూడు, లీడర్ ఎప్పుడు రాడు, రాజకీయ నాయకులు ఎప్పుడు రారు, ఇలా ఒకటేసారి వస్తారు. ఎప్పుడంటే ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తారు వాళ్ళు. ఓట్లు అయిపోతే మళ్ళీ నీ సైడ్ కూడా మళ్ళీ చూడరాలి. ఇది అట్లా కాదు. ఇది కూడా ఈ నెల బిజినెస్ బాగా అయిందని ఈ నెల బాగా మాట్లాడి వచ్చే నెల కాలేదని వచ్చే నెల ఎవరితో మాట్లాడకుంటుంటే ఈ బిజినెస్ కాదు. ఈ బిజినెస్ లో ఖచ్చితంగా నువ్వు ప్రతి లీడర్ తోటి కాకపోయినా యాక్టివ్ ఉన్న లీడర్ తోటి ఖచ్చితంగా మీరు కనెక్టివిటీ కమ్యూనికేషన్ తోటి ఖచ్చితంగా ఉండాల్సిందే, వాళ్ళతోటి మాట్లాడాల్సిందే. కనీసము ప్రతిరోజు కాకపోయినా డే బై డే ఒక రోజు తప్పించి ఒక రోజు అయినా వాళ్ళతోటి మాట్లాడాలి, ఫోన్ కాల్ చెయ్యాలి, ఒక వారానికి ఒకసారి వాళ్ళతో కలవాలి. కలిసి కూడా వెంబడే పోయి ఏం సార్ ఏం చేస్తున్నావు, ఏం కదా ఈరోజు బిజినెస్ ఏముంది, ఎట్లుంది, కాలేదేంది, అయ్యిందేంది, నో, ఎలా ఉన్నావు, ఈ మధ్యలో ఎక్కడ వర్క్ చేస్తున్నావు, ఇక్కడ ఈ సైడ్ వస్తలేరు, ఏదో ఒకటి మాట్లాడి కొంచెం వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అడిగి అమ్మ బాగుందా, నాన్న బాగుందా, పిల్లలు ఎలా ఉర్రు, ఓ ఇలాంటివి ఒక చలో బా ఒక టీ తాగుదాంపా, ఏదో టీ అలవాటు ఉంటే టీ తాగుదాంపా అని కొన్ని విషయాలు మాట్లాడుతూ వాళ్ళ కనుక మనం కమ్యూనికేషన్ తోటి ఉంటే మనకు మన మాటలు వాళ్ళు వింటారు. అంతేగాని ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి, ఒక నెలకోసారి ఫోన్ చేసి, ఒక 2 నెలలకోసారి ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడితే తను మనతోటి కమ్యూనికేషన్ తోటి ఉండడు. ఒకరికొకరికి కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుంది. ఈ బిజినెస్ లో కమ్యూనికేషన్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ స్కిల్స్ కంపల్సరీ మనకు కావాలి, మనం నేర్చుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ పనిష్మెంట్ అండ్ ఒకటి అప్రిషియేట్ అనేది కూడా చేయాలి. మనం ఎప్పుడు కూడా చాలా మంది లీడర్స్, నేను కూడా చాలా మందిని చూసిన ఏం చేస్తుంటారంటే కింద ఏదైతే మన డౌన్ లైన్స్ ఉన్నారో లైఫ్ లైన్స్ వాళ్ళని తిడుతూ ఉంటారు బాగా. చాలా మందిని చూసిన సార్. నేనేమంటున్నానంటే మన డౌన్ లైన్స్ ని తిడితే వాళ్ళు ఈ బిజినెస్ లో ఉండరంటే ఉండరు. తండ్రి తిడితేనే కొడుకులు ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, తండ్రి తిడితేనే. అటువంటిది మనం తిడితే మన టీం అనేది ఉండదు, కానీ ఉంటది. ఎప్పుడు ఉంటది అంటే వాళ్ళని అప్రిషియేట్మెంట్ కూడా చేయాలి. అప్రిషియేట్ చేస్తూ తను అప్రిషియేట్ ఎలా చేయాలంటే ఈ లీడర్ కి ఈ నెలలో వండర్ఫుల్ వర్క్ చేసారు సార్, మీరు చాలా చాలా వండర్ఫుల్ చేసారు, మామూలుగా వర్క్ చేయలే మీరు, కానీ ఇదొక్కటి ఇది చెయ్యకపోతే ఇంకా బాగుండేది, ఇది ఒక్కటి చేయకపోతే మాత్రము ఇంకా చాలా బాగుండేది అనేది చెప్పాలి. అంతేగాని ఏం పని చేసినావా నువ్వు, ఏం చేసినావు నువ్వు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఉంటావా పోతావా అంటే పోతా అంటాడు ఆయన డైరెక్ట్. సో ఇలా డీల్ చేయాలి. ఇది కూడా స్కిల్, ఖచ్చితంగా ఇది కూడా ఉండాల్సిందే. నీ దగ్గర టీం తోటి ఎలా మాట్లాడాలి, ఎలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. పనిష్మెంట్ ఇవ్వద్దా సార్, మనల్ని ఎప్పుడు తిట్టొద్దా సార్ అంటే వాళ్ళ తిట్టమని అంటలేండి, కానీ పనిష్మెంట్ కూడా కంపల్సరీ ఎప్పుడో ఒకసారి వాళ్ళ తప్పును గుర్తు చేస్తూ ఇవ్వాలి. ఒక లీడర్ చెప్తుంటాడు, నువ్వు రాయితోటి కొడితే తనకు పువ్వై తగలాలంట, రాయితోటి తగిలితే పువ్వై తగలాలి.
అలా ఉండాలి నీ పనిష్మెంట్. నువ్వు కొట్టింది రాయే కానీ తనకు పువ్వు అయితే తగలాలి. అంత సున్నితంగా ఉండాలి సార్. ఎందుకంటే లీడర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మన బిహేవియర్ మీద, మనని వాల్యూ మీద మన టీం అనేది మనని నమ్మి వస్తారు. వీళ్ళంతా ఎవరో తెలియని వాళ్ళు సార్. ఎక్కడికెళ్ళో ఎవరో ఎక్కడికెళ్ళి వస్తారో తెలియదు, కానీ ఓన్లీ మనం చేస్తున్న పనుల్ని, మనం మాట్లాడుతున్న మాటల్ని బట్టి మన టీము మూవ్ అవుతుంటది. సో ఎంత నీతి నిజాయితీగా ఉండాలి నువ్వు అంటే, అసలు నువ్వు మాట చెప్తే మా లీడర్ ఏది చెప్పినా కరెక్ట్ చెప్తాడు, ఏం మాట్లాడినా కరెక్టే మాట్లాడతానని వాళ్ళకి ఆ బిలీఫ్ తీసుకురావాలి. అంతేగాని ఏం మాట్లాడతారా, ఏం మాట్లాడతారో నాకే అర్థం కాదు అన్నట్టు ఉండదు. సో ఇలాంటి కంపల్సరీ ఇగో ఈ స్కిల్స్ కూడా పెంచుకోవాలి. ఏది మన పనిష్మెంట్ ఇవ్వడం ఎలా, ప్లస్ అప్రిషియేట్మెంట్ చేయడం ఎలా, ఇది కంపల్సరీ. స్కిల్స్ అన్ని నేర్చుకోవాల్సిందే మనకి బిజినెస్ లో. అంతకుమించి ఈ బిజినెస్ లో నేను బాస్ని, నేను అందరిని తిడతా, నేనేం చెప్పినా వింటారు? నో, వింటారు. ఎప్పుడు వింటారు? వాళ్ళకు డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు నువ్వేం చెప్పి వింటారు వాళ్ళు. కానీ స్టార్టింగ్ వాళ్ళకి డబ్బు రానప్పుడే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం వాళ్ళు వినరు. ఇది కంపల్సరీ లీడర్కు ఉండవలసిన ఒక నైపుణ్యం, స్కిల్. తర్వాత వచ్చేసి ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే, ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చెయ్యాలి. ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చెయ్యాల్సిందే, కంపల్సరీ ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేయాలి. నాకు అన్ని ఎప్పుడు కూడా నాకు సక్సెస్ రావాలి, నేను ఫెయిల్యూర్ ని తట్టుకోలేను, ఫెయిల్యూర్ అంటే నాకు నచ్చదు. ఓకే, నచ్చదు, ఎవరికి నచ్చదు ఫెయిల్యూర్ అంటే. కానీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా తట్టుకోవాల్సిందే, తట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడు వేరే మార్గం ఇంకేం లేదు. ఫెయిల్యూర్ తట్టుకుంటేనే నీకు సక్సెస్ అనేది వస్తుంది. ఉదాహరణ సింపుల్ గా చెప్పాలంటే, మన టీంలో ధోని, ఎంఎస్ ధోని మ్యాచ్లు ఓడిపోలేదా? ఎన్నోసార్లు ఓడిపోయాడు, కానీ ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకుంది. తను ఫేస్ లో ఎప్పుడు కూడా టీం వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయకుండా కూల్ గా ఉండి ఓటమిని ఎవరైతే అధిగమించి నెక్స్ట్ మళ్ళీ ఎవరైతే మ్యాచ్ మీద టార్గెట్ పెడతారో వాళ్ళకి అంత గొప్ప పేరు వచ్చింది. ఇక్కడ కూడా మనం కూడా కొన్ని అక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతుంటాయి. అక్కడెక్కడ మనం అనుకున్నట్టు కావు సార్. ఇక్కడనే కాదు, నీకు బయట కూడా ఎక్కడ కూడా మనం ఏది అనుకుంటే, మనం ఏది చేయాలనుకుంటే అది కంపల్సరీ కావాలనే రూల్ లేదు. ఒక్కోసారి అటు ఇటు అవుతుంటాయి, అయినా దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళి మనకు జరిగిన ఏదైతే ఫెయిల్యూర్ ఉందో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని టీం కూడా నేర్పించాలి. మన టీం కూడా నేర్పించాలి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే, సార్ ఈరోజు మొత్తం ఫెయిల్ అయిపోయినాం కాబట్టి కథం, ఇక ఇది అయ్యేటట్లేదు సార్, ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు సార్. ఏదైతే మళ్ళీ వర్కౌట్ ఏది కాదు, అన్ని అట్లనే ఉంటాయి. సో ఇక్కడ ఫెయిల్యూర్ అనేది కంపల్సరీ హ్యాండిల్ చేయాల్సిందే. మనం చాలా మిస్టేక్ చేసేది ఏంటంటే, మన వాళ్ళు కొంచెం, ఇది చాలా పెద్ద మిస్టేక్, ఇది అందరూ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఇంచుమించు, ఇంక్లూడింగ్ నాతో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ చెయ్యొద్దు, అది మిస్టేక్, అది చెయ్యొద్దు. ఏంటంటే మనకి ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ తగిలితే ఏం చేస్తామంటే, పోయి డౌన్ లైన్ చెప్పుకుంటాం మనం. ఈరోజు ఇట్లా చేసిన ఆయన ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. డౌన్ లైన్ ఏమనుకుంటాడో మనం చెప్తే, సార్కే ఇట్లా అన్నాడు అంటే మన పరిస్థితి ఏంది? సార్తోటి ఆయన అట్లా మాట్లాడిందంటే ఇక నా పరిస్థితి ఏంది అనేది ఆయన భయపడతాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, నీకు నెగిటివ్ తగిలితే అప్లైనర్ చెప్పకు అసలు. ఇంకోటి నాకు తెలిసి ఏమైతుంది సార్, అవన్నీ ఉంటాయి, కామన్ అవన్నీ. లేదు, ఖచ్చితంగా నువ్వు చెప్పాలనుకున్నావు, చెప్పు, అప్లైనర్కు చెప్పు. నీకు పాజిటివ్ వచ్చిందంటే డౌన్ లైన్ చెప్పు. ఇది మనం ఏం చేస్తున్నాం అంటే దానికి ఉల్టానే చెప్తున్నాం. మనం ఉల్టా, నెగిటివ్ నేమో డౌన్ లైన్ చెప్తున్నాము, పాజిటివ్ నేమో అప్ లైన్ చెప్తున్నాం. అక్కడ ఏమైతుంది,
కింద వాళ్ళందరూ డౌన్ల వాళ్ళకి మొదలే డౌట్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవుతుందా కాదా, ఇది ముందుకెళ్తామా వెళ్ళమా, సక్సెస్ అవుతామా కామా అనే డౌట్స్ తోటి ఉన్నారు. వాళ్ళకి ఇంకా నువ్వు పొయ్యిలో పోసినట్టు నువ్వు ఇంకోటి మళ్ళీ వేసినావు పొయ్యి అర్థం. ఆయన అక్కడికి వెళ్ళకనే ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాడు. సో నేనేమంటున్నానంటే ఈ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి మనం. లీడర్, ప్రతి ఒక్క లీడర్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే తను మన దగ్గరికి వస్తాడు. ఏదైనా ప్రతి మనిషికి ఆశ సార్ ఈ రోజులలో. ఏదైనా ఏదైనా చూడండి, మీరు ఒక చిన్న పిల్లగానికి చాక్లెట్ ఇస్తే దగ్గరికి వస్తాడు, అని బెదిరిస్తాడు, నీ దగ్గరికి మళ్ళీ రాడు, నువ్వు కలిసినప్పుడు కూడా రాడు, మళ్ళీ నేను భయపడతాడు. చాక్లెట్ ఇవ్వండి, నెక్స్ట్ టైం మళ్ళీ నిన్ను చూస్తే అంకుల్ అంకుల్ అనుకుంటూ వచ్చేసాడు. ఏదైనా అని జస్ట్ నేను అది ఉదాహరణ చెప్పిన. ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి వాళ్ళ గురించి మంచి చేస్తేనే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మంచి చేస్తేనే వాళ్ళు గౌరవిస్తారు. ఫెయిల్యూర్ ను కూడా వాళ్ళకు ఎలాగ ఉంటది, ఓకేలే అది వదిలేసి నెక్స్ట్ చూద్దాం అంతే. అదే ఫెయిల్యూర్ ను పట్టుకొని మొన్న అట్లా అయింది అది అట్లా అయింది ఇట్లా అయింది, అందరికైతే అవన్నీ కామన్. ఫెయిల్యూర్ ను హ్యాండిల్ చేయలేని లీడర్ కూడా ఇందులో సక్సెస్ కాలేడు. అందరు ఏ లీడర్ని అడగండి, ఎక్కడన్నా అడగండి, ఎంఎస్ సార్ని అడగండి, సార్ మీకు ఒక్క ఫెయిల్యూర్ కూడా తగలలేదా అని. సార్ నాకు చాలా తగిలినాయి కాబట్టి నేను సక్సెస్ అయినాను అంటాడు. ఆండు సార్ని అడగండి, సార్ మీకు ఎవ్వరు నో చెప్పలేదా అని. ఎంతో మంది చెప్పారు కాబట్టి ఆయన సక్సెస్ అయ్యాడు. బిగ్ మీద అడగండి, ఎవరు పెద్ద పెద్ద లీడర్ ఎవరు అడగండి, మీరు ఎన్ని ఫెయిల్యూర్ తగిలితే అంత సక్సెస్ వస్తుంది. బయట ఎట్లుంటది అంటే మనం హుషారు ఉంటాం బయట. ఏదైనా కొంచెం ఇళ్ళకి రాగానే ఏదైనా జరగగానే డల్ అయిపోతాం. అప్లైనర్ మనం ఒక లీడర్ వీటి గురించి చెప్పి ఇట్లనే ఉంటాయి ఇవన్నీ కొంచెం మనం ముందుకెళ్తే ఇంకా కొంచెం మనం మంచి పొజిషన్లోకి వెళ్తాం అనేది కొంచెం నేర్పిస్తూ వెళ్ళాలి. బయట క్రికెట్ మ్యాచ్లలో అయితే బయట ప్రాక్టీస్ మ్యాచ్లలో మొత్తం సిక్స్లే కొడతాడు, గ్రౌండ్ లోకి దిగితే బాలే తగలదు. అట్లనే అంతే, అది బౌలర్ అక్కడ వేసిన బౌలర్ కాదు, ఇక్కడ ఇంటర్నేషనల్ బౌలర్. అక్కడ ఎవరు వేసిరంటే మన బౌలర్ వేసిండు. సో ఏదైనా ప్రతి దాంట్లో మనకు ఈ ఫెయిల్యూర్స్ అనేది వస్తుంటాయి, వాటిని హ్యాండిల్ చేసి ముందుకెళ్ళాలి. ఇది కూడా స్కిల్, నేర్చుకోవాల్సిందే. ఎన్ని స్కిల్స్, లీడర్కు ఉండాల్సిన స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటూ మన టీం కు నేర్పిస్తూ ముందుకెళ్లాల్సిందే. తర్వాత వచ్చేసి మనకు లెర్న్ అండ్ అప్డేట్. మన లీడర్స్ మనం ఎలా ఉండాలంటే అప్డేట్ కావాలి సార్, ఖచ్చితంగా అప్డేట్ కావాలి. అప్డేట్ కాకుండా మనం ఎప్పుడు ఒకటే కథ చెప్పినాం అనుకో మన టీంకు బోర్ వస్తుంది, బోర్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు అవే మాటలు మళ్ళీ రిపీటెడ్ గా చెప్తే బోర్ వస్తుంది. ఖచ్చితంగా అప్డేట్ కావాలి, అప్డేట్ కావాల్సిందే. ఒకటి మనం ఏదైనా చెప్తున్నామంటే కొత్త విషయం చెప్తాడు సార్ ఏదో అన్నట్టు ఉండాలి. ఖచ్చితంగా చెప్పిందే చెప్పి వాళ్ళకి విసుగు వస్తుంటది, అబ్బా స్టార్ట్ చేసిండ్రా అన్నట్టు ఉంటది. అప్డేట్ కంపల్సరీ కావాలి. అప్డేట్ అయితేనే మనం ముందుకెళ్తాం. ఈ బిజినెస్ లో మనం అప్డేట్ కావాలి, మన టీంను అప్డేట్ చేయాలి. ఇది కంపల్సరీ. స్కిల్ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మన టీం గ్రోత్ కావాలంటే ఫస్ట్ మనం అప్డేట్ కావాలి. లీడర్ అప్డేట్ అయితే టీం గ్రోత్ అవుతుంది. మనమే అప్డేట్ కావాలి, టీం ఎక్కడికి వెళ్ళి అప్డేట్ అవుతుంది. ఇంకా మనను చూసుకుంటే వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు వాళ్ళు కూడా. అప్డేట్ కంపల్సరీ. ఈ బిజినెస్ అనే కాదు, అప్డేట్ నువ్వు ఖచ్చితంగా బయట కూడా కావాల్సిందే. ఎక్కడైనా అప్డేట్ ఉండాలి. మన టీంకు మనం
కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ మనం ముందుకెళ్ళాలి కంపల్సరీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ స్కిల్స్ ఏ లీడర్ కి అయితే నేర్చుకుంటాడో ఉంటాయో అంటే ఆటోమేటిక్ ఉండవు సార్, ఎవరికి ఉండవు, నేర్చుకోవాలి. ఎవరికి మనం పుట్టుకతో రాదు, ఇవన్నీ నేర్చుకోవాలి. మనం ఇందులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలి, మన టీంకు నేర్పిస్తూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ ఎవరికైతే లీడర్స్ స్కిల్స్ అన్ని ఉంటాయో వాళ్ళు మాత్రం ఇందులో సక్సెస్ అవుతారు, సక్సెస్ అయ్యి ముందుకెళ్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని టీంకి తెలియజేస్తూ ఉండాలి. ఇక్కడ మనం దాచిపెట్టుకోవద్దు, నాకే తెలుసు ఎవరికి చెప్పొద్దు ఈ విషయాన్ని, ఎవరికైనా చెప్తే నేర్చుకుంటారేమో, ఇట్లా కాదు. ఖచ్చితంగా నేర్చుకోవాలి, వాళ్ళకి తెలియాలి అంతే. కాపీ బిజినెస్ సార్ ఇది, కాపీ, మనని కాపీ కొట్టాలి, మన టీం మొత్తం మనని కాపీ కొట్టుకుంటూ ముందుకు రావాలి. ఇట్లాంటి బిజినెస్ లో మనం ఉన్నాం కాబట్టి స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా వచ్చేసి మనకు ఒక అప్లైనర్, ఒక స్ట్రాంగ్ అప్లైనర్ ను మెంటర్ గా ఎంచుకోండి. ప్లస్ ఒక స్ట్రాంగ్ అప్లైనర్ కు మీరు వెళ్తున్న అప్లైనర్ కు గోల్ ఉండాలి. గోల్ లేని అప్లైనర్ ఎంబడి వెళ్ళిరు అనుకో, అప్లైనర్ కే గోల్ లేదు, ఆయన మధ్యలో పోయి అయిపోతాడు. మీరు ఎక్కడ పోతారు? మనం మధ్యలో పోయినాక నీకు గోల్ ఉంది, మీ అప్లైనర్ గోల్ లేదు. ఉదాహరణకు అనుకుందాం, మీ అప్లైనర్ మధ్యలో పోయిండు, నీకు గోల్ ఉంది బాగానే, తర్వాత నువ్వు కూడా ఆగిపోవాల్సి వస్తుంది మళ్ళీ. అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే మీ అప్లైనర్ ఆగిపోయినా మీరు ఆగరు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి నీ దగ్గర, ఇవన్నీ నేర్చుకున్నావు, ఈ స్కిల్స్ అన్ని తెలుసు నీకు. కాబట్టి నీ అండర్ ఉన్నటువంటి టీమును నువ్వు వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తావు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఒక లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అప్లైనర్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నీతి నిజాయితీ ఉండాలి. టీమ్ కు ఒక మా అప్లైనర్ ఏది చెప్పినా కరెక్టే చెప్తాడు అనే నమ్మకం వాళ్ళు తీసుకురావాలి. ఏది పడితే చెప్పి అడవులే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి చెప్పి మీరు చేయాలి అంతే, ఇక తప్పదు అనే ఒక బాస్ లాగా వాళ్ళని చూస్తే వాళ్ళు ఉండరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీస్ అన్ని నేర్చుకోవాలి. ఈ పైన ఎవరైతే లీడర్స్, మన సక్సెస్ లీడర్ ఉన్నారో వాళ్ళందరూ ఇవన్నీ చేసి సార్, ఇవన్నీ చేస్తేనే వాళ్ళ టీం అనేది నిలబడ్డది, వచ్చింది, గ్రోత్ అవుతుంది. మన మిస్టేక్స్ ఏంటివి అనేటివి కొంచెం ఇవన్నీ చూసుకోవాలి. ప్రతి ఒక్క లీడర్ కు ఈ స్కిల్స్, లీడర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. నేను ఎక్కువ క్వాలిటీస్ గురించి చెప్పలేదు, స్కిల్స్ గురించి చెప్పిన. కొంచెం మీరు నాకు తెలిసిన స్కిల్స్ చెప్పిన. జస్ట్ ఈ బేసిక్ స్కిల్స్ మన దగ్గర ఉంటే కొంచెం మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవన్నీ నేర్చుకోవాలి. ప్లానింగ్ కంపల్సరీ, బిజినెస్ ప్లాన్ రావాలి. బిజినెస్ ప్లాన్ సరే చదువుకోలేదు సార్, నాకు ఆ బిజినెస్ ప్లాన్ నేర్చుకోలేను అంటే ఓకే. చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది నాకు తెలియదు, ఒకటే మాట, రాదన్న పని రాజా పని అంట. డైరెక్ట్ చెప్పేస్తారు రాదు, నేర్చుకుంటూ వస్తుంది సార్. నేర్చుకోవాలి, నీ లోపల నేర్చుకోవాలని ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటావు. సార్ నేనేమంటున్నా, మొబైల్ ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కదా, చదువు రానులు వాడుతుర్రా వాడతలేరా? వాట్సాప్ చేస్తుర్రు, ఫోన్లు చేస్తుర్రు, మెసేజ్లు పంపిస్తుర్రు, నేర్చుకుర్రు వాళ్ళు అంతే. చదువు రాదు అయినా నేర్చుకురు. సేమ్ ఈ బిజినెస్ కూడా అంతే, నీకేం తెలియకపోయినా పర్లేదు, నువ్వు నేర్చుకుంటూ వస్తుంది. నువ్వు నేర్చుకో బస్ అంతే. నేర్చుకోవాలని నీ లోపల ఉంటే నేర్చుకుంటూ వస్తుంది. గోల్ పెట్టుకోండి, ఖచ్చితంగా గోల్ ఉండాలి. గోల్ అనేది మన ముందుకు నడిపిస్తూ ఉంటది. మన గోల్ ఎప్పుడు కూడా మన గోల్ గుర్తుకొస్తూ ఉంటది. నీ గోల్ నిన్ను ఎప్పుడు నిద్ర పోనీయకుండా చేస్తూ ఉంటది. అవన్నీ మన అప్లైనర్ చెప్తూ ఉంటారు. సో నేను మళ్ళీ రిపీటెడ్ గానే కొన్ని గుర్తు చేసిన.
సో ఈ స్కిల్స్ అన్ని అందరూ కూడా లీడర్స్ అందరూ కూడా ఉండి కొంచెం టీం అందరూ కూడా కొంచెం అందరూ కలిసి కట్టుగా పోతే కొంచెం ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సార్ ఇంకొకటి ఇక్కడ పెద్ద చిన్న ఏం లేదు సార్, ఇక్కడ అందరం ఒకటే, అందరం సమానమే. కాకపోతే కొంతమంది దగ్గర కొంచెం స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది దగ్గర తక్కువ ఉంటాయి, నేర్చుకోమంటున్నాను అంతే. తను కూడా పుట్టినప్పటి నుంచి తన దగ్గర స్కిల్స్ ఏం లేవు, నేర్చుకుంటూ కొంచెం మార్కెట్ లో తిరిగిండు, 10 మంది తోటి ఎలా మాట్లాడాలి, ఈ బిజినెస్ లో నేను రాణించాలి, ఈ బిజినెస్ లో నేను సక్సెస్ కావాలంటే నేను ఏం చెయ్యాలి, నేను ఎట్లా వెళ్తే ముందుకెళ్తానే తను కొంచెం దాని మీద దృష్టి పెట్టిండు. జస్ట్ కొంచెం అవి నేర్చుకున్నాడు కాబట్టి కొంచెం ముందు వెళ్తున్నాం. మనం కూడా కొంచెం వాటిని నేర్చుకుంటే సరిపోతుంది అంతే. ఈ బిజినెస్ లో మాత్రం సక్సెస్ కావాలంటే క్వాలిటీస్, లీడర్ క్వాలిటీస్ తో పాటు లీడర్ స్కిల్స్ ఉండాలి. అన్నిటికీ మించి అప్డేటెడ్ గా ఉండాలి. ఓకేనా? ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెక్కులు వస్తున్నాయి. సార్ నాకు చెక్కులు వస్తలేవు, చాలా మంది నేను సంవత్సరం అయితే చెక్ వస్తలేదు, నాకు 6 నెలలు అయితే చెక్ వస్తుంది అంటే నువ్వు నేర్చుకుంటలేవు ఈ బిజినెస్ ని. ఈ బిజినెస్ నీకు అర్థం అయితే లేదంటే నువ్వు నేర్చుకోవాలి, అప్లైనర్ దగ్గర కూర్చోవాలి. ఎందుకు వస్తలేదు నాకు చెక్కు? సార్ 2వ తారీఖు ఫోన్ చేసి అడుగు సార్ అప్లైనర్ ని, సార్ నాకు 10,000 రావాలి, నేనేం చేయాలి? 10,000 రావాలి సార్ నాకు ఈ నెల చెక్కు, నేనేం చేయాలని అప్లైనర్ అడిగితే నువ్వేం చేయాలో చెప్తాడు. చెయ్యి, అది చెక్ వస్తుంది. అడగరు, ఎక్కడ అడుగుతారు? అడిగినే అడగరు, ఫోనే చెయ్యరు, చెక్ వస్తలేదు, రాదు. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటూ వస్తుంది సార్. చాలా చాలా వండర్ఫుల్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ. నేను చెప్తున్నా కదా, వెస్టీజ్ బిజినెస్ సార్ చెప్తుంటాడు, ఎంఎస్ఆర్ సార్ గురువు గారు చెప్తుంటారు, వెస్టీజ్ నిజంగానే ఎనుందో వింత, నిజంగా ఎనుందో వింత. మీకు కొంచెం అర్థమైన వాళ్ళకి ఎనుందో వింతనే ఇది. ఇటువంటి అవకాశం మరి మనకు వచ్చింది, ఇంకా కొంతమందికి రాలేదు. అలాగంటే ముందు మనకే వచ్చిందంటే మన అదృష్టవంతులం. సో గుండెల్లో పెట్టుకొని మేము అన్ని వదిలిపెట్టి, జాబును వదిలిపెట్టి పనిచేస్తున్నాం సార్. ఇంకా 10,000లో ఇంకా ముందు అవుతారు, ఇంకా చూస్తా చేస్తా అని అంటారు. టైం వేస్ట్ చేసుకోవచ్చు సార్. చాలా చాలా వండర్ఫుల్ బిజినెస్. మీరందరూ కూడా అందరం మనం కలిసికట్టుగా ఉండి ఈ బిజినెస్ లో ముందుకెళ్ళి మన యొక్క ఏదైతే పేదరికం ఉందో ఆ పేదరికాన్ని ఓట్టుకొని మొత్తం ధనవంతులుగా మారి ఒక లగ్జరీ లైఫ్ ని లీడ్ చేద్దాం. సో అందరూ కూడా లగ్జరీ, అందరం పేదవాళ్ళనే, అందరికి డ్రీమ్స్ గోల్స్ ఉన్నాయి, అందరికి డబ్బు కావాలి. సో ప్రతి ఒక్కరం కూడా ఇందులో ఈగోలు అవన్నీ ఏం అవసరం లేదు. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళి అందరం కూడా సక్సెస్ అయిదాం. సో మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా, ప్రతి ఒక్క లీడర్ కి, అదే విధంగా పైన టాప్ అప్లైనర్స్ అందరికి కూడా థ్యాంక్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది సచ్ వండర్ఫుల్ సెషన్ సార్ మీది. సో మీ పర్సన్ వచ్చినప్పుడు అనుకుని ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్పిస్తారని చెప్పేసి, సో ఇంత క్లియర్ గా ఈవెన్ అప్లైన్ చెప్పినా గానీ వినే సిచ్యువేషన్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ నా అప్లైనే కదా, చాలా సార్లు నాకు చెప్తుంటాడు కదా అన్నట్టు వినారు చాలా మంది. సో మీ సెషన్ ఏదైతే ఉందో, మీ సెషన్ ద్వారా చాలా నేర్చుకోవాలి సార్. ఇప్పుడు నేను నేర్చుకునే కూడా చాలా ఉంది దీంట్లో. ఏంటంటే